సరైన నిర్ణయము. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇలా శవాన్ని మోయటానికి నిర్ణయించుకున్నందుకు నేను నిన్ను తప్పు పట్టను. కానీ రాజుల నిర్ణయాలు ఎల్లప్పుడూ సరిగ్గా ఉండవు. అందుకు నిదర్శనంగా జ్ఞానశీలుడనే రాజు విచక్షణారహితంగా 2 గజ దొంగలను శిక్షించిన ఉదంతం నీకు చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. జ్ఞానశీలుడు మగధ సింహాసనానికి వచ్చే నాటికి దేశంలో అరాజకం తాండవిస్తున్నది. అవినీతి విజృంభించిపోయింది. ప్రజల జీవితం నరకప్రాయంగా ఉన్నది. జ్ఞానశీలుడు కేవలము దండనీతి ప్రయోగించి దేశంలో నేరస్తులను అణచి నేరాల సంఖ్య చాలా వరకు తగ్గించాడు. ప్రజల జీవితం ఒక దారికి వచ్చింది. కానీ జ్ఞానశీలుడి కృషి పూర్తిగా ఫలించలేదు. ఇంకా పెద్ద దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అవి సామాన్య ప్రజలను బాధించే దొంగతనాలు కావు. దోపిడీ అవుతున్న వాళ్ళు శ్రీమంతులను కొల్లగొట్టిన ధనం నిరుపేదలకు దానం చేయబడుతున్నట్టు రాజుకు తెలియవచ్చింది. ఇంతేగాక ఈ దొంగతనాలు చేస్తున్న వాళ్ళు 2 ఉండాలని రాజు ఊహించాడు. ఎందుకంటే ఒకేసారి ఒకే కాలంలో 2 స్థలాలలో ఎంతో నేర్పుగా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగ ఒకటే అయి ఉంటే ఇలా జరగటం సాధ్యం కాదు. ఈ దొంగలను పట్టుకోవటం జ్ఞానశీలుడికి తన ప్రప్రథమ కర్తవ్యం అనిపించింది. దొంగలు సులువుగా రక్షక భటులకు దొరికేవాళ్ళు కారు. ఏం చేస్తే బాగుంటుందని రాజు మంత్రిని సలహా అడిగాడు. దొంగలను పట్టి ఇచ్చిన వారికి గొప్ప బహుమానం ఇస్తామని ప్రకటించుదాము. బీదసాదలకు దొంగలు సహాయంగా ఉంటున్నారు గనక వాళ్లకు దొంగల ఆచూకీ తెలిసి ఉండాలి. మనం ఇచ్చే బహుమానానికి ఆశపడి వాళ్ళు దొంగలను పట్టి ఇవ్వవచ్చు అన్నాడు మంత్రి. రాజు ఈ సలహాని నిరాకరిస్తూ, మనం ఒక్కసారి ఇచ్చే బహుమానం కోసం బీదసాదలు తమకు విడవకుండా సహాయపడుతున్న దొంగలకు ద్రోహం చేస్తారని తోచదు. పేదవాళ్ళలో కృతజ్ఞత బలంగా ఉంటుంది. అదిగాక ప్రజలకు ధనాశ చూపటం, లంచగొండితనం ప్రజలకు నేర్పటంగా అవుతుంది. దానితో పాటు మనకుగా మనమై దొంగలను పట్టలేమని లోకానికి వెల్లడి చేయటం అవుతుంది. పేదలు దొంగలను పట్టి ఇవ్వరు, ధనికులేమో పట్టుకోలేరు. పట్టగలిగితే ఈ దొంగతనాలు ఇంత విశృంఖలంగా సాగవు. ప్రజల క్షేమం కోరి ఎన్నో పనులు చేశాను. దొంగలను పట్టడం కూడా నా స్వశక్తితోనే చేస్తాను అన్నాడు రాజు. దొంగను దొంగే పట్టాలి. రాజు మారువేషంలో రాత్రిపూట దొంగలాగా తిరుగుతూ దొంగలను గురించి కొన్ని విషయాలు సేకరించాడు. వాళ్ళు 2 దొంగలు, రంగన్న, సింగన్న అన్నవి వారి పేర్లు. 2 పరువు మర్యాదలు కలిగిన కుటుంబాలకు చెందిన వాళ్లే కానీ ఆనవాయితీగా దొంగతనాలు చేసే కుటుంబాల వాళ్ళు కారు. దేశం అరాజకంగా ఉన్న సమయంలో వాళ్ళు దొంగతనాలకు పూనుకున్నారు. అటు తర్వాత రాజు తన అంగరక్షకుల సహాయంతో ఆ 2 దొంగలను పట్టుకోగలిగాడు. రాజు నిండు సభలో వారిని విచారణ చేశాడు. తాము దొంగతనాలు చేసినట్టుగా ఆ 2 ఒప్పుకున్నారు. కానీ సింగన్న అనేవాడు ఇలా అన్నాడు, మహారాజా, తమరు రాజ్యానికి రాకముందే మాకు దొంగతనం తప్ప వేరే బతుకు తెరువు లేకపోయింది. అప్పుడు చేసిన దొంగతనాలను గురించి నేను పశ్చాత్తాపపడను. కానీ తమ పరిపాలనలో నేను దొంగతనాలు చేసినది పూర్తిగా నా స్వార్థంతోనే. చోర విద్యలో నా నేర్పరితనాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేకపోయింది. నేను దొంగిలించిన డబ్బుతో నేను సుఖంగా బ్రతుకుతూ వస్తున్నాను. కానీ ఈ రంగన్న మొదటి నుండి పేదలకు సహాయపడుతూ వస్తున్నాడు. వాడు తాను దొంగిలించినది తన సుఖం కోసం ఎప్పుడూ వినియోగించలేదు అని అన్నాడు. అయినను రాజు ఆ 2 దొంగలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, జ్ఞానశీలుడు 2 దొంగలలోనూ తేడా తెలిసి కూడా 2కి ఒకే రకం శిక్ష ఎందుకు విధించాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు దృష్టిలో దొంగల ఆశయంలో తేడాకు విలువలేదు. ధనికులను దోచి బీదలకు పంచినంత మాత్రాన దేశం సంపన్నం కాదు. అట్టడుగు వాళ్ళ పేదరికం సమస్య రాజకీయ చర్యల ద్వారా కాలక్రమాన పరిష్కారం కావలసిందే కానీ దొంగతనాల ద్వారా పరిష్కారం కాదు. దేశం అభివృద్ధిలోకి రావటానికి జ్ఞానశీలుడు చేస్తున్న కృషి ఒక వంక మంచి ఫలితాలను చూపుతున్న సమయంలో పేదరికం సమస్యను కృత్రిమంగా పరిష్కరించే దొంగ మూలంగా రాజు కృషికి విలువ లేకుండా పోయింది. కనీసం పేద జనంలో రాజు కన్నా దొంగే చాలా గొప్పవాడన్న భావం వ్యాపించి ఉండాలి. పేదలకు దొంగ తోడ్పడుతున్నాడన్న సంగతి రాజుకు జనంలోనే తెలియవచ్చింది.
వచ్చింది. ఈ పరిస్థితి రాజు సహించటం సాధ్యం కాదు. అందుచేత రాజు ఆ ఇద్దరు దొంగలకు ఒకే విధంగా శిక్ష విధించటం సరి అయిన నిర్ణయమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.